నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ప్రజలు చైతన్యవంతులు కాబట్టే జగన్ను గెలిపించుకున్నారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రపై ఘాటుగా స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కళాశాల యాజమాన్యం. కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు. కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డి తీరుపై వెలువెత్తుతున్న నిరసనలు. మంత్రి కేటీఆర్ సీరియస్. శ్రీధర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు. మోదీ చరిష్మాను దెబ్బతీసేందుకే వ్యతిరేక శక్తుల కుట్ర. ఓవైసీని మరో జిన్నాగా అభివర్ణించిన తెలంగాణ బీజేపీ బాస్ లక్ష్మణ్. వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలు చైతన్యవంతులు కాబట్టే జగన్ను గెలిపించారన్నారు. సీఎం జగన్పై ఏపీ ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని, పేద ప్రజల కోసమే ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నామని, బలవంతపు భూసేకరణ ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. భూసేకరణ, భూ సమీకరణ పేదల కోసం మాత్రమేనని, టీడీపీలా దోచుకోవడానికి కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల్లో చైతన్యం ఉంది కాబట్టే చంద్రబాబును చిత్తుగా ఓడించి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించారని అన్నారు. చంద్రబాబు జిల్లాకు వస్తే టీడీపీ నాయకులు ఎలా దోచుకున్నారో ప్రజలు చెబుతారని తెలిపారు. జిల్లాలో బాబు పర్యటన తర్వాత టీడీపీకి ఉన్న కాస్త గౌరవం కూడా పోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కుప్పంలో నేను ఎల్లుండు విశాఖపట్నం వెళ్తున్నాను. అక్కడ ల్యాండ్ ఇష్యూ ఉంది. భూ సమస్యల పట్ల భూమిని వారి సంగతులు, అధికార పార్టీ సంగతులు తెలుస్తాను అని పెద్ద పెద్ద మాటల్ని, ప్రగల్భాలని అక్కడ చూసాం. చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాను, అసలు ఎప్పుడు కూడా ప్రగల్భాలనే వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? వస్తున్నావు, రేపు వస్తున్నావు, రండి. ఏ విధంగా నీ హయాంలో ఈ ప్రాంతంలో, విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి మీ నాయకులు, మీరు, మీ కుమారుడు, ఆనాటి మీ మంత్రులు ఏ రకంగా దోచుకుతున్నారో విశాఖపట్నం ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ రకంగా రికార్డులు తారుమారు చేశారో విశాఖలో ఉన్న సామాన్యులందరికీ కూడా తెలుసు. ఆ రోజుల్లో ఇంటిల్లో మేము ఆ ఇంటి యజమాని ఉన్నప్పటికీ భూముల్లో ఆ భూమి తాలూకా యజమానులు వచ్చి సాగు చేసుకున్నప్పటికీ రికార్డుల్లో వచ్చి మీ పార్టీ తాబేదారులు, మీ పార్టీ నాయకులు, మీ పార్టీ సంబంధించిన వ్యక్తులు మీ తనయుడి పేరు లేకపోతే మీ తాలూకా తాబేదారుల పేర్లు రికార్డుల్లో మారిన విషయాన్ని ఇంకా విశాఖపట్నం ప్రజలు మర్చిపోలే. ప్రజా చైతన్యం పేరిట వస్తున్నానని చెప్తున్నారు. విశాఖపట్నం ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు అయ్యారు కాబట్టే నీ మాయ మాటల్లోనూ, నీ మోసం మాటల్లోనూ, నీ మేనేజ్మెంట్లో పడక రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు. రేపు మీ పర్యటన అయిన తర్వాత ఇంకా ఆ ఉన్న ఏదైతే మీ పార్టీ. తూర్పుగోదావరి జిల్లాలో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో 110 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీటి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పనితీరును మెరుగుపరిచేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అదే బాగా అవుతుందమ్మా, అదే బాగుంది.
సో ప్రతి ఒక్కరు చేతులు జోడించి గట్టిగా క్లాప్స్ కొట్టి అనుకూలంగా ఉండేలాగా దయించి కొద్దిగా గాలి సో మన శంకుస్థాపన ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ఒక్కరు చేతులు జోడించి ఘనవిజయంగా మరి ఈ రోజు మన కాకినాడలోని మరి ఫౌండేషన్ స్టోర్ శంకుస్థాపన జరుగుతుంది కాబట్టి చేతులు జోడించి ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడుతూ మరి ఈ సంతోషాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. for social development of AP. So వారు ఇంకా మనిషి అదేవిధంగా మన స్థానిక మంత్రివర్యులు అందరూ కలిసి కొంతమంది అతిథులు కూడా పైకి రావాలని విశ్వరూప్ గారికి, మరో మంత్రివర్యులు మిత్రులు కురసాల కామబాబు గారికి, వేదికలో ఉన్నటువంటి శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, అధికారులకు, ప్రజా ఇప్పుడు మన ఈ సభను ఉద్దేశించి ఇప్పుడే మనం 100 పడక స్థానికంగా ఇక్కడ ఈ స్థలం ఈ విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు వచ్చినా గౌరవ శాసనసభ్యులు మరి మాట్లాడవలసిందిగా కోరుతాం. థ్యాంక్ యూ మేడం. సభాధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యులు వంగా గీత ఈ యొక్క మెమెంటోని వారికి అందరించి వారికి రాష్ట్ర మంత్రి వాళ్ళకి ఇద్దరికి కూడా సత్కారం చేయడం జరుగుతాం. ఒకసారి ఉండండి. జరుగుతా ఉంది. హృదయపూర్వకంగా అందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే చెప్పు. ఒక్క నిమిషం కూర్చో. పెట్టినప్పుడు ఎప్పుడో 1960లో ఇక్కడ ఒక డిస్పెన్సరీ ప్రారంభమైంది కేవలం పేషెంట్స్ ని చూసి పంపించడానికి. అప్పుడు ఆ రోజుల్లో వైద్య సౌకర్యాలు తక్కువ కాబట్టి ఇక్కడ కొన్ని క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేసి కార్మికుల కోసం అందించడానికి మరి అవకాశం కల్పించడం జరిగింది. రాను రాను భవనాలు శిథిలావస్థలో వెళ్ళడం, వైద్య సౌకర్యాలకి చాలా ఇబ్బందులు కలగడం, ఈఎస్ఐ వారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో మరి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు మీ ఆడపడుచుగా, మీ ప్రజాప్రతినిధిగా మరి అవకాశం ఇచ్చారు. మీరందరూ దీవించి నన్ను ప్రజాప్రతినిధిగా మరి లోక్సభకి పంపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మీ పనిని దృష్టిలో పెట్టుకొని అందరి సహకారంతో, అధికారుల సహకారంతో, ప్రజాప్రతినిధి సహకారంతో ఇక్కడ 100 పడకల హాస్పిటల్ ని కావాలని మరి కోరడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మన కాకినాడ యొక్క ప్రాధాన్యతని ఇచ్చి చెప్పినప్పుడు వెంటనే వారు గాని, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు గాని వారు రికమెండ్ చేసి వెంటనే పంపించడం జరిగింది. అక్కడ విజయసాయి రెడ్డి గారు కూడా మా ఫ్లోర్ లీడర్ వారు కూడా సహకరించడం జరిగింది. Those who are working in industries and those who are working in industrial area are facing trouble with cancer disease. ఈ హాస్పిటల్ని క్యాన్సర్ స్పెషలైజ్డ్ హాస్పిటల్గా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని నారాయణ కళాశాల ముందు విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ మాదిగ మాట్లాడుతూ నిన్న నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు కారణం ప్రిన్సిపల్, డీన్లే బాధ్యత వహించాలన్నారు. ఈ కాలేజీకి ఎటువంటి గుర్తింపు లేకుండా నడుస్తున్న ఇంతవరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తక్షణమే కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ప్రాణాలతోటి చెలగాటమాడుతా ఉన్నారు. ఒక పక్క ఇవాళ కాలేజీకి ఎటువంటి గుర్తింపు లేదు. గతంలో 2 సంవత్సరాల కింద ఇదే కాలేజీలో ఒక అబ్బాయి కూడా చనిపోయినటువంటి విషయం మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇంతవరకు ఈ రాష్ట్ర ఈ కాలేజీల మీద ఎందుకు చర్య తీసుకోవట్లని చెప్పేసి మేము టీఎస్సీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే బాధిత విద్యార్థి కుటుంబానికి ఇప్పటికైనా
50 లక్షల ఎక్స్గ్రేషియా కట్టి ఏదైతే కేటాయించాలి. అదేవిధంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఒక గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లోని పటాన్ చెరువులో నారాయణ కాలేజీ విద్యార్థిని సంధ్యారాణి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్భంగా సంధ్యారాణి మృతదేహాన్ని పోలీసులు తరలించే క్రమంలో ఆమె తండ్రి వారిని అడ్డుకున్నారు. దీంతో శ్రీధర్ రెడ్డి అనే పోలీస్ కానిస్టేబుల్ అతన్ని కాలుతో తన్నుతూ దురుసుగా ప్రవర్తించారు. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పుట్టెడు దుఃఖంలో ఉన్న వ్యక్తి పట్ల ఇలాగైనా ప్రవర్తించేది అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్నారు. శ్రీధర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటు ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పటాన్ చెరువులో ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. అయితే ఆమె మృతదేహాన్ని పోలీసులు హడావిడిగా తరలిస్తుండటంతో ఆమె తండ్రి పోలీసులను అడ్డుకోగా ఆ పోలీసులు ఆయన్ను కాలుతో తన్నడం తీవ్ర విమర్శల పాలవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్వీట్ చేయగా మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంత ఆటవికంగా ప్రవర్తించిన వైనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ డీజీపీల దృష్టికి తీసుకువెళ్తానని ప్రకటించారు. కష్టకాలంలో బాధితుల పట్ల ప్రభుత్వ అధికారులు సానుభూతి ప్రదర్శించాలని ఎవరైనా ప్రాథమికంగా కోరుకుంటారని ట్వీట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీలపై తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్ కోరడం దురదృష్టకరమని అన్నారు. ఓవైసీ సోదరులు కట్టడి చేయడంలో వారిద్దరూ విఫలమయ్యారని, వారిని కాపాడుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మజ్లిస్ పార్టీ ప్రజలను రెచ్చగొడుతోందని అన్నారు. అసదుద్దీన్ ఓవైసీని మరో జిన్నాగా అభివర్ణించారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీలో అల్లర్లకు తెరలేపారని, మోదీ చరిష్మాను దెబ్బతీసేందుకు ఆయన వ్యతిరేక శక్తులు కుట్ర పన్నాయని ఆరోపించారు. భారత్, అమెరికా మధ్య జరిగిన ఒప్పందాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మాతృశ్రీ గార్డెన్లో సిద్దిపేట జిల్లా మాల్యాల సర్పంచ్ వజ్రవ్వ రాములు కుమారుడు పరమేశ్వర్ వివాహానికి హాజరై అనంతరం ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్మించిన మేజర్ గ్రామ పంచాయతీ భవనాన్ని సందర్శించారు. మండల కేంద్ర ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గం ప్రగతి పదంలో దూసుకువెళ్తుందని, 50 ఏళ్లలో జరగని అభివృద్ధి మంత్రి కేటీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. కింద చాలా లేదు. సుమదా కేట్ చూడు, సుమదా కేట్ చూడు. రవి ఒక నిమిషం.
ఫోటో తీస్తానే నల్గొండ జిల్లా పిఏ మండలం దొగ్గ్యాల కాలువలోకి కారు దూసుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 3 మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. మృతులు పిఏపల్లి మండలం వడ్డరిగూడెం గ్రామానికి చెందిన దంపతులు ఓర్స్ రంగయ్య అలివేల్తో పాటు కూతురు కీర్తి ఉన్నట్లు గుర్తించారు. స్కేటింగ్ లో వరల్డ్ రికార్డ్ సాధించిన అనంతపురంకు చెందిన హర్షవర్ధన్ ఆచారి రికార్డు సాధించారు. 9 ఏళ్ల వయసులో అతి సాహసోపేతమైన ఫైర్ లింబో స్కేటింగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. వర్జా వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల సమక్షంలో ఫైర్ లింబో స్కేటింగ్ లో అద్భుత ప్రదర్శన చేశారు. ఈ చిన్నారి 7.5 ఇంచుల ఎత్తులో మంటల కింద నుంచి లింబో స్కేటింగ్ చేసి హర్షవర్ధన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్య అతిథిగా ఎంపీ గోరంట్ల మాధవ్, డీఐజీ కాంతిరాణా టాటాలు అభినందించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మునుపోలు మండలంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు చల్లా రవీంద్ర మరియు అనుచరులు 200 మంది కుటుంబాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. మునుగోలు మండల కేంద్రంలోని 50 ముస్లిం కుటుంబాలు ఎమ్మెల్యే కాకాని సమక్షంలో టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీని వీడి ఆయన అనుచరులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అందరితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. రవీంద్ర రాకను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా స్వాగతిస్తుంది. ఈరోజు తప్పనిసరిగా మంచి వ్యక్తి, ఒక ప్రజలకు సంబంధించి సేవ చేయాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి, ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఇటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేటువంటిది మనుగోలు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మరింత బలీయమైనటువంటి శక్తిగా తయారవుతుందనడానికి ఇది సంకేతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా తయారు కాబోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పక్క ఈ ప్రాంతాల్లో శాసనసభ్యుడిగా, అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా 2వ దఫా ఎన్నికై ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, వీటన్నిటిని కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు బేరీజు వేసుకొని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి మద్దతు పలకాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో ఈరోజు ప్రతి ఒక్కరూ పనిచేసేటువంటి పరిస్థితి. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈరోజు అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. సిమెంట్ రోడ్డు కావచ్చు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లో చొరబడి అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈస్ట్ మారేడ్పల్లి టీచర్స్ కాలనీకి చెందిన కుమార్ అనే వ్యక్తి ఎదురుగా ఉంటున్న ఓ మహిళ ఒంటరిగా ఉండడం చూసి ఇంట్లోకి చొరబడి లోపలి నుంచి గడియపెట్టి వెనుక నుంచి ఆమెను బలాత్కారం చేయబోగా తప్పించుకునే ప్రయత్నంలో అతని చేయి కొరికి కేకలు వేసింది. దీంతో బస్తీవాసులు పెద్ద సంఖ్యలో చేరుకుని బలవంతంగా తలుపులు తీసి మహిళను రక్షించారు. నిందితునికి స్థానికులు దేహశుద్ధి చేశారు. బట్టలు మళ్ళీ అన్ని మంచిగా బట్టలు గిట్ట లేకుండా ఈ బట్టలు వేసుకొని మళ్ళీ పోతురు పొరిస్టాలు వాళ్ళ అత్తగారి ఇలా అయిపోయింది. వాళ్ళకి పిటిషన్ పెట్టుకుంటారు. వాళ్ళు ఈ ఏరియాలో ఉండదు. రేపు మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. 14-13 ఏళ్ల పిల్లలు ఉన్నారు. రేపు పేపర్లు ఎట్లా వస్తున్నాయి న్యూస్ లో 5 ఏళ్ల పిల్లని 9 ఏళ్ల పిల్లని మేము పొద్దున లేస్తే పిల్లలే పోతాం. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఏదో మేము అయినా 3వ తారీఖు జరగడము అయినా ఓపిక తిన్నాము. ఎంతకన్నా మనం ఓపిక తింటాము? తల్లిదండ్రులుగా లేదు వాళ్ళది. కుక్కలం కన్నాడు గన్నగా వదిలిపెట్టింది వాళ్ళని. ఇద్దరికి పెళ్లిళ్ళు అయినాయి. 5 కొడుకులకు పెళ్లి చేసింది. 5 పిల్లలకు పెళ్లిళ్ళు చేసింది. వాళ్ళు నిలబిలేరు ఇంట్లో. నెల రోజులకు వాళ్ళు డైవర్ తీసుకున్నారు. మరి ఏమైనా విడిపోయినరు. 5 కొడుకులను ఇంటి మీద పెట్టుకుంటుంది. ఎవడే దొంగతనం చేయని ఇంట్లో తెచ్చిపెట్టాక మనకి బుక్కటి అన్నం పెడుతుంది పెద్ద కొడుకి. వాడు ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. సొంతం తమ్మునే కాలు ఇరగొట్టింది. ఇరగొట్ట పెద్దోడు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు నడిపోటు ఇప్పుడు చేసింది. చిన్నోడికి పెళ్లి పెటాకులు లేదు. ఎప్పుడు రోడ్ల మీద ఉంటాడు. ఆయనది ఇష్యూ అయితే ఇంతవరకు జరగలే. రోడ్ల మీద జరిగినాయి అవి. కానీ ఏంటంటే ఆయన సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే ఆయన పెళ్లి చేయలే. మదం పిచ్చి అనేది ఆ పిల్లలకి తెలియదు. ఇద్దరు వాడుకోవడం తెలిసింది. అందుకు మేము ఇంత ఆవేశంతో పిచ్చి డోర్ పెట్టి తీస్తాను. వాడు లోపలికి పోయిండు. ఆ చిన్న బాబులు ఎత్తుకొని వంటింట్లో పోయి ఆ అమ్మాయి పాలు పోస్తుంటే వెనక నుంచి వచ్చి డోర్ పెట్టేసిండు. డోర్ పెట్టి తిడుతూనే ఉన్నాడు గలీజ్ మాటలు. తిట్టేసరికి అమ్మాయి భయపడి తిడుతూనే ఉన్నాడు. డోర్ తీసుకొని బయటకు వస్తూనే ఉన్నాడు. డోర్ మూసిండండి. ఎప్పుడు పడితే వాడు పర్వతాలు పడుకుంటాడు. డోర్ల కాడికి వచ్చి టాయిలెట్ లో పోస్తాడు. ఇంటి కూడా నేనే నా ఇల్లే ఉంది. నా పక్కన అన్న వాళ్ళది ఉంది. ఈయనకి 2 ఆడపిల్లలు. వాళ్ళు 70కే వాళ్ళు గేటు పెట్టేస్తారు. పడతా ఉంది మొత్తం వాళ్ళ భయానికి. ఎన్నిసార్లు పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినా అమ్మ మీరు ఆ 2 రోజులు వస్తారు. వీళ్ళు పోయి ఏం కడతారో ఏం చేస్తారో మళ్ళీ బయటకు పంపిస్తారు. లోపలికి ఎందుకు పోయినా నేను పోలే నిజంగా పోకపోతే ఇంకా కొట్టే చంపేమని నేను కాదు. అవన్నీ కౌకుల నుంచి అవుతున్నాయి. అవన్నీ కౌకుల నుంచి అవుతున్నాయి అని చెప్తున్నా కదా. పక్క జరగండి అందరు. పిల్ల పరిస్థితి ఏమో మంచి తల్ల
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో ముందు వెళ్తున్న వాహనాన్ని కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో 2 మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. ప్రమాద బాధితులు మంచిర్యాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారథి పరిశీలించారు. ఉదయం 4:15 ప్రాంతంలో ఒక 9 యువకులు ఫియట్ కారులో మంచిర్యాలలో దావత్ చేసుకొని హైదరాబాద్కి వెళ్తున్నారు. కారులో డ్రైవర్ కూడా డ్రైవర్తో పాటు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మొత్తం 4 తాగిన. అందువేళ క్రమంలో ఎన్ఎండిపిఎస్ దాటిన తర్వాత రామకృష్ణ కాలనీ శివారులో ఎదురుగా వాళ్ళ ముందు పోతున్న ఒక పెద్ద వెహికల్ లారీనా బస్ అనేది ఐడెంటిఫై చేయలేదు. దాన్ని బ్యాక్ సైడ్ నుండి గుద్దడం జరిగింది. కిందికి వెళ్ళిపోయింది. అది మొత్తం కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఒకతను వినోద్ అనే అతను స్పాట్గా చనిపోయినాడు. వివేక్ ఆయన ఎదుట కూర్చుని అయినా కూడా ప్రణయ్ కుమార్ అని అతను కూడా చనిపోవడం జరిగింది స్పాట్లో. తర్వాత డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్న అతను ఇద్దరు, డ్రైవర్ స్వరాజు, ఆయన వెనుక సీట్లో కూర్చున్న ఆయన శివ, వాళ్ళిద్దరు రెడీ న్యూస్ని బ్రతికి ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్గా మా బ్లూకోట్ సిబ్బంది ఒక 3 నిమిషాలు అక్కడికి వెళ్ళి వాళ్ళను రెస్క్యూ చేసి బ్రతుకున్న వాళ్ళను అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ వెంటనే ఈ విషయం తెలిసిన మేమంతా పోయి అక్కడ డెడ్ బాడీస్ని మార్చురీకి తరలించి అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు తాగిన మత్తులో డ్రైవ్ చేయడం వల్ల బ్రీత్ ఎనలైజర్ వేసాం. మేము బ్రీత్ ఎనలైజర్ వేస్తే వాళ్ళకు 87 వచ్చింది డ్రైవర్కు. ఆ పక్క పని కూర్చున్న అతను కూడా దెబ్బలు తగిలిన అతను కూడా అయితే ఆయనకు 79 వచ్చింది. అంటే అది ఇప్పుడు వేస్తుంది. ఉదయం 4 గంటల ప్రాంతంలో వేస్తే ఇంకా చాలా వచ్చేది, 200 ఎక్కువ వచ్చింది. అంటే వాళ్ళు డ్రౌజీలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు తాగిన మత్తులో మరియు సీట్ బెల్టులు కూడా ధరించకుండా వాహనంలో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు ఎదురుగా పోయే వెహికల్ అజాగ్రత్తగా ఇతను గుద్దడం జరిగింది. గుద్దడం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ సంఘటన మీద ఇప్పుడు మేము వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాము. మంచిర్యాల వాళ్ళు ఒక 2కి సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. సో కంప్లైంట్ తీసుకొని ఒకటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్డులో గల అర్చన్ లేడీస్ కార్నర్లో ప్రమాదశాత్తు మంటలు చెలరేగాయి. సుమారు 20 లక్షల ఆస్తి, 70,000 రూపాయల నగదు అగ్నికి ఆహుతైనట్లు గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ ప్రజలు చైతన్యవంతులు కాబట్టే జగన్ను గెలిపించుకున్నారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రపై ఘాటుగా స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కళాశాల యాజమాన్యం. కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు. కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డి తీరుపై వెలువెత్తుతున్న నిరసనలు. మంత్రి కేటీఆర్ సీరియస్. శ్రీధర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు. మోదీ చరిష్మాను దెబ్బతీసేందుకే వ్యతిరేక శక్తుల కుట్ర. ఓవైసీని మరో జిన్నాగా అభివర్ణించిన తెలంగాణ బీజేపీ బాస్ లక్ష్మణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.